రాజమండ్రి కల్తీ పాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా ఎదుర్కొంటా ఉంది కూటమి ప్రభుత్వం. ముఖ్యంగా వైసీపీ నాయకులందరూ కూడా ఈ పాలన కల్తీ చేసిన కూటమి ప్రభుత్వం, ఈ కల్తీ చేయడం అనేది కూటమి నాయకులకి కూటమి ప్రభుత్వానికి అలవాటు అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అసలు ఈ కల్తీ వ్యవహారాన్ని ఎలా చూస్తారండి? ముందుగా నమస్కారాలండి మీడియా మిత్రులకి. ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఒకటి గమనించాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే పాల వ్యాపారం అనేది ప్రైవేటు వ్యక్తులు చేసుకునేది. అది వాళ్ళు చేసిన దాన్ని ప్రభుత్వానికి ఆపాదించడం ఎంతవరకు సబబు? ఈ వైసీపీకి అసెంబ్లీలో సమస్యలు ఉన్నాయి అని బడ్జెట్ సమావేశాలు పెడితే మాట్లాడకుండా పారిపోయి వచ్చి బయట సంతకాలు పెట్టి జీతాలు తీసుకుంటూ కల్తీ పార్టీగా తయారైన దానికి కల్తీల గురించే మాట్లాడుతుంది. ఎవరో చేసిన తప్పులకి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఏముంటుంది చెప్పండి మీరు? అక్కడ అది ప్రైవేట్ వ్యక్తులు నడిపినటువంటి పాల వ్యవహారం, దానికి కూటమి ప్రభుత్వానికి సంబంధం లేదు. దాని మీద ఇటువంటి ఘటనల్ని పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకుంటుంది. నిన్న అసెంబ్లీలో కూడా ఎవరైతే మరణించారో వాళ్ళకి ఒక్కొక్కరికి 10 లక్షలు ప్రభుత్వం ప్రకటించింది. ఇటువంటి వాటి మీద దృష్టి పెట్టింది ప్రభుత్వం. ఈ వైసీపీ అనేది కల్తీ పార్టీ. వాళ్ళు అసెంబ్లీలో ప్రజా సమస్యలు మాట్లాడకుండా పారిపోయి జీతాలు తీసుకుంటూ ఇప్పుడు టాపిక్ డైవర్ట్ చేయడానికి, వాళ్ళని అసెంబ్లీకి రాకపోతే సభ్యత్వం రద్దు అవుతుందని స్పీకర్ గారు చెప్పినా కానీ బయట గేట్ కాడ సంతకాలు పెట్టి పారిపోయి అక్కడ ఆయన లోపల అసెంబ్లీలో కెమెరా పెట్టి ఇక్కడ మీరు అటెండ్ అయినట్టు తెలుస్తుందని చెబితే అక్కడ హాజరవ్వకుండా కల్తీ పాల గురించి ప్రభుత్వానికి ఆపాదిస్తున్నారు. ఇది రాష్ట్ర ప్రజల్ని కల్తీమయం చేస్తున్నారు. గందరగోళంలో అబద్ధాలు చెప్పి కల్తీ పార్టీ కాబట్టి కల్తీ మాటలు మాట్లాడుతుంది. అది వైసీపీ కల్చర్. అది అంటే ఎలా చూడొచ్చండి? గెలిచిన ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలు కానీ అసెంబ్లీకి రాకపోవటం, వచ్చినా కానీ కొన్ని నిమిషాలు మాత్రమే ఉండి వాకౌట్ చేస్తున్నామని చెప్పేసి బయటకు వెళ్ళిపోవటం, ఎలా చూడొచ్చు వైసీపీ నాయకులు తీరును అసలు అసెంబ్లీలో? ప్రజలు వాళ్ళని అసహించుకుంటున్నారండి. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులు పాపాలు ఇప్పుడు తిరుమల వెంకటేశ్వర స్వామి గుడి గురించి రోజు జరుగుతుంది. ఆ భక్తుల మనోభావాల్ని దెబ్బతీశారు వైసీపీ పార్టీ. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బాబాయ్ సుబ్బారెడ్డి ఆ పార్టీకి కల్తీ అలవాటు. అదే ఒక కల్తీ పార్టీ. ఆ కల్తీ పార్టీకి లేనిపోయిన సమాజాన్ని కల్తీ చేసేస్తున్నాయి. ఇప్పుడు వైసీపీకి ధైర్యం ఉంటే ఏదైతే వాళ్ళు మాట్లాడుతున్నారో దాని మీద నమ్మకం ఉంటే ఆ 11 స్థానాలకి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్ళమనండి. అసలు దాని పేరే ఉప ఎన్నికల పార్టీ. అప్పుడు వెళ్ళారు కదా, ఇప్పుడు వెళ్ళమనండి. 11 రాజీనామా చేసి ఆ 11 వస్తాయో లేదో చూద్దాం. ప్రజలు వాళ్ళకి ఆ 11 ఇస్తారు లేకపోతే నిలబెడతారు. ఒకసారి వాళ్ళని చెక్ చేసుకోవాలి కదా. రాజీనామా చేయమనండి ఆ 11 సీట్లకి ధైర్యం ఉంటే. అందుకని వాళ్ళు గాలి పార్టీ గాలి మాటలు మాట్లాడతారు. దాని మీదట ప్రజలు ఆలోచించాలి. వైసీపీ పార్టీ చాలా ప్రమాదకరము. ఇప్పుడు మొన్న మినిస్టర్ గారు చెప్పాడు అసెంబ్లీలో, ఇప్పుడు సిగరెట్ తాగే వాళ్ళకి సిగరెట్ ఆరోగ్యానికి హానికరమని. వైసీపీ పార్టీ అనేది ఈ రాష్ట్ర ప్రజలకి హానికరం కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా దాన్ని క్యాన్సర్ 8 కంటే ప్రమాదకరమైంది వైసీపీ పార్టీ. ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు క్రియేట్ చేసే పార్టీ, క్రియేటివిటీ పార్టీ. అది పునాదులతో నిలబడింది కాదు. ఆయన ఉన్న స్వయంగా ఎన్నికల సంఘం దగ్గరికి పోయి నేను పార్టీ పెడుతున్నాను అని చెప్పిస్తున్నాడా? ఎవడదో కల్తీ పార్టీ శివయ్య ఎవడో ఉన్నాడు, ఆడి పార్టీని తెచ్చుకున్నాడు. కల్తీయే కదా అది. మరి కల్తీ పార్టీకి కల్తీ మాటలే మాట్లాడతారు. వాళ్ళ మాటలు విశ్వసించాల్సిన పని లేదు. వాళ్ళ ప్రజలకి మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తున్నామండి, వైసీపీ పార్టీ రాష్ట్రానికి హానికరం. అది చెప్పే మాటలు, చూపించే టీవీలో చూపించే వార్తలు, ప్రింట్ మీడియాలో రాసే వార్తలు నమ్మద్దు. అవి చాలా అబద్ధాలు. అబద్ధానికి బ్రాండ్ అంబాసిడర్ వైసీపీ పార్టీ, వైసీపీ మీడియా. సార్, ముఖ్యంగా అనంతబాబు కేసు మీద కూడా సుప్రీంకోర్టు సీరియస్ అయ్యి పోలీసుల మీద కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. అసలు ఈ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుకు సంబంధించి ఒక దళితుడిగా మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు డ్రైవర్ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం చెప్పిన ఘటనలో సుప్రీంకోర్టే
ఇంతకాలం ఎందుకు ఛార్జ్ షీట్ చేయలేదు, ఎందుకు అరెస్ట్ చేయలేదు, మరి దాంట్లో ఎందుకు తొక్కి పెడుతున్నారు అని సాక్షాత్తు సుప్రీంకోర్టే జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. స్థానిక పోలీసు యంత్రాంగం అనంతబాబుకి సహకరించబట్టే దళితులకి న్యాయం జరగట్లేదు. కాబట్టి ఆ విషయంలో సుప్రీంకోర్టు తెలుసుకొని డైరెక్ట్గా హెచ్చరించింది. జగన్మోహన్ రెడ్డికి నిజంగా ఆయనకి నీతి కలిగి ఉన్నవాడైతే, దళితుల మీద ప్రేమ ఉంటే అనంతబాబుని సస్పెండ్ చేయాలా, ఎమ్మెల్సీ అనంతబాబుని సస్పెండ్ చేయాలా, ఎమ్మెల్సీని తీసేయాలా, పార్టీని సస్పెండ్ చేయాలా. అప్పుడు ప్రజలకు ఒక మంచి సంకేతం వెళ్ళింది. దళితులు కూడా అతన్ని నమ్ముతారు, జగన్ పార్టీని నమ్ముతారు. ఇప్పుడైతే దళితులను చంపిన వాడిని పక్కన పెట్టుకొని నువ్వేదో నేతి బీరాలు పలికితే జగన్మోహన్ రెడ్డి అది ఎలా నమ్మాలి? నమ్ముతారా? నమ్మరు, ఎవరు నిన్ను నమ్మరు. ఎలక్షన్ ముందే ఒక పాట మిత్రుల కళాకారులు కైగట్టారు, విన్నారుగా మీరు? అది మాకొద్దు జగను, నిన్ను నమ్మం జగను, నిన్ను నమ్మం జగను, మాకొద్దు జగను, మాకొద్దు జగను, నిన్ను నమ్మం జగను. ఈ పాట పెట్టారు కదా కళాకారులు. అది అక్షరాల నిజం. రాష్ట్ర ప్రజలు కోట్లాది మంది ఆ పాట విని ప్రజలు మరి ఆ విధంగా జగన్మోహన్ రెడ్డిని నమ్మకుండా వద్దని తిరస్కరించారు. అంటే ఈరోజు దాడులు పెరిగిపోయినాయి, రాష్ట్రంలో క్రైమ్ రేట్ పెరిగిపోయిందని, మహిళల మీద దాడులు పెరిగిపోయినాయి అని, అలాగే ముఖ్యంగా వైసీపీ కార్యకర్తల మీద కానీ నాయకుల మీద కానీ అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారని పెద్ద ఎత్తున వైసీపీ ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలు కానీ పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉన్నారు. అసలు రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది ఈరోజు? దేశంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తున్నది కరెక్ట్గా ఉన్న రాష్ట్రం ఏదైనా ఉందంటే తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వమే. లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంది, ఇమ్మీడియట్గా యాక్షన్ ఉంటుంది. ఎక్కడ ఏది జరిగినా కానీ మహిళకి భద్రత ఉంటుంది, ఇమ్మీడియట్గా జరుగుతూ ఉంది. మీరు చూడండి ఎక్కడ క్రైమ్ రేట్ పెరిగిందో. వైసీపీ వాళ్ళే కావాలని గొడవలు క్రియేట్ చేసి వాళ్ళే కూటమి ప్రభుత్వం మీద రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ క్షీణించిపోయిందని ఒక తప్పుడు ప్రచారాన్ని క్రియేట్ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఎక్కడైనా సరే చూడండి, ఈ రాష్ట్రంలో క్రైమ్ రేటు తగ్గింది, శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం దీని మీద ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంది. ప్రతి ఆడబిడ్డకు కూడా ఈ ప్రభుత్వం రక్షణగా ఉంటుంది. కనుక వైసీపీ చెప్పే మాటలు గాలి మాటలకి దానికి అర్థం లేదు, ప్రజలు నమ్మొద్దని కూడా చెబుతున్నాం. దేవస్థానంలో నెయ్యి కొనుగోలుకి అనేక కఠినమైన నిబంధనలు ఉండేవి. ఆ నిబంధనలన్నింటినీ కూడా సడలించి కల్తీ నెయ్యికి అవకాశం ఇచ్చి వాళ్ళు దాని ద్వారా డబ్బు సంపాదించుకునే దిగజారుడుతనానికి దిగజారితే భగవంతుడికి అపకారం చేసిన వాళ్ళకి ఎటువంటి గుణపాఠం చెప్పారో మన ఎన్నికల్లో చూసాం.